హాయ్ హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఈస్ ప్రసాద్ స్మార్టీ. సో గుడ్ మార్నింగ్ ఫ్రమ్ జమ్మలమడుగు. సో ఈ రోజు వచ్చేసి మనం జమ్మలమడుగు నుంచి వైజాగ్ అయితే వెళ్తున్నాము. సో వైజాగ్ ఎలా వెళ్ళాలి అనేది మీకు చెప్పబోతున్నాను. సో బైక్లో వెళ్ళే వాళ్ళు కానీ, ట్రైన్లో వెళ్ళే వాళ్ళు కానీ, బస్సుకి వెళ్ళే వాళ్ళు కానీ, ఫ్లైట్లో వెళ్ళే వాళ్ళు కానీ 4 నెంబర్స్ ఉన్నారు. ఎట్లా వెళ్ళాలని నేను చెప్తాను నేను. సో ఫ్లైట్లో వచ్చేసి మనకు కడప నుంచి వైజాగ్ అయితే ఉంది. సో 7,000 రూపీస్ మనకు. సో ట్రైన్ వచ్చేసి మనకు నంద్యాల నుంచి 8:30కి అయితే ఉంది మనకు డైరెక్ట్ వైజాగ్. సో 8:30 to 8:30 మార్నింగ్ అలా రీచ్ అవుతాము. సో బస్ అయితే మనకు పొద్దు నుంచి అవైలబుల్ ఉంది. బస్సు కూడా సేమ్ అంతే, 12 hours జర్నీ. సో బైక్లో వెళ్ళాలనుకుంటే మాత్రం మనకు జమ్మలమడుగు గురించి విజయవాడ వైజాగ్ వచ్చేసి దగ్గర 12 hours జర్నీ అయితే పడుతుంది. సో ఎక్కడ ఏ విధంగా వెళ్ళొచ్చు. సో నేనైతే ఫ్లైట్లో వెళ్ళడం జరిగింది. సో ఫ్లైట్ ఎట్లా అంటే మనకు గన్నవరం నుంచి వైజాగ్ 1 hour జర్నీ. సో మనం ఇక్కడ జమ్మలమడుగు నుంచి విజయవాడకు రీచ్ అయితే అక్కడ నుంచి మనకు చాలా దగ్గర. సో మనకు వైజాగ్ లో చూడాల్సిన ప్లేసెస్ ఏమేమి ఉన్నాయంటే చెప్తాను చూడండి. ఫస్ట్ వచ్చేసి మనకు వైజాగ్ వెళ్ళగానే మనకు వచ్చేసి ఆర్కే బీచ్. సో మనకు రైల్వే స్టేషన్ నుంచి చాలా దగ్గర ఆర్కే బీచ్. సో సెకండ్ వచ్చేసి మనకు కైలాసగిరి కొండ, మనకు రుషికొండ, సో మనకు తేనేటి పార్క్ వచ్చేసి సబ్మీరం బీజము. సో ఇవన్నీ మనకు చాలా మంచి ప్లేసెస్ ఉన్నాయి. 2 days లో మొత్తం కంప్లీట్ చేయవచ్చు. సో వైజాగ్ వెళ్ళిన వాళ్ళు అలా దగ్గరగా 100 kilometers అరకు అయితే ఉంది. సో మనకు సమ్మర్ లో వెళ్తే మాత్రం మంచి వెదర్ అయితే ఉంటుంది. సో మనకు వైజాగ్ టు అరకు వచ్చేసి మార్నింగ్ 7 గంటలకు మనకు ట్రైన్ అయితే ఉంది, గాజు ట్రైన్. సో దానికి ఛార్జెస్ వచ్చి 350 రూపీస్ ఛార్జెస్ చేస్తారు. సో సూపర్ వ్యూతో వెళ్తాం మనం, మొత్తం కొండదారిలో వెళ్తాము. సో చూడాలనుకునే మనం ఈ వీడియో చాలా మందికి ఉపయోగపడుతుంది. ఖచ్చితంగా చూసేసండి. మరి లెట్స్ గో, మరి అన్ని చూసేద్దాం. మరి షార్ట్ విషయం ఏంటంటే గ్లాస్ బ్రిడ్జ్ వచ్చేసి క్లోజ్ చేసినాడంట. ఎందుకంటే గ్లాస్ కొద్ది కింద పడిన క్రాక్ ఇచ్చిన ఉద్దేశంతో క్లోజ్ చేయడం జరిగింది. ఇది ఒక 5 days తర్వాత ఓపెన్ అయితే చేస్తారంట. సో మనకు పేపర్ కూడా వేసినారన్నారు వాళ్ళు, కానీ మనకు కడప జిల్లా వరకు ఇది రాలేదు. సో ఇంకా బయట ఉన్న జిప్ లైను, రోప్ లైను ఇవి చూసేసి మరి లోపలికి వెళ్దాం. మరి మనకు ఆర్టీసీ బస్ స్టాండ్ నుంచి ఇక్కడి కైలాసగిరి కొండపైకి 45 రూపీస్ అయితే ఛార్జెస్ చేస్తున్నారు. సో బస్ వచ్చేసి అక్కడ పార్కింగ్ అయితే చేస్తారు. అక్కడి నుంచి మనం ఇట్లా వచ్చేసి లోపల చూసుకొని రావచ్చు. సో లోపలికి ఎంట్రెన్స్ ఫీజు కూడా 10 రూపీస్ అయితే ఉంటుంది. ఎంట్రెన్స్ వచ్చేసి ఇదేనబ్బా. కారు కానీ బైకులు కానీ పార్కింగ్ ప్లేస్ వచ్చేసి అది. సో లోపలికి వెళ్ళే ముందు కైలాసగిరి టాప్ పార్క్ వచ్చేసి, సో ఇక్కడ మెనూలో ఉన్న ప్రకారంగా లోపలికి వెళ్ళి చూడొచ్చు మనము. సో ఇది వ్యాన్ అయితే అడ్డపెట్టారు సైతాన్. సో అక్కడ ఉన్నాయి కదా 15 నెంబర్స్ అయితే ఉన్నాయి. సో ఇవన్నీ లోపల అయితే ఉంటాయి మనకు. సో మరి లోపలికి వెళ్ళి చూసేద్దాం. మరి
కైలాసగిరిలో ఉన్న విశాఖపట్నం మొత్తం వచ్చేసి వాతావరణ శాఖ వచ్చేసి కేంద్రం ఇదే. సో లోపలికి మాత్రం ఎంట్రెన్స్ అయితే లేదు, నో పార్కింగ్, నో ఎంట్రీ. సో ఓన్లీ డ్యూటీ చేసే వాళ్ళకి మాత్రమే ఉంటుంది. 3D 100 రూపీస్ పర్ పర్సన్కు. సో గ్లాసెస్ కానీ చిన్నపిల్లలకు కావాల్సినవి కొన్ని పానీపూరి అంగళ్ళు అయితే ఉన్నాయి మనకు అవైలబుల్లో. వ్యూ పాయింట్ వచ్చేసి ఇది. మినీ ట్రైన్ కూడా అవైలబుల్ ఉంది, చుట్టూ మొత్తం చూపిస్తుంది. సో దాని ప్రైస్ ఎంత అనేది లాస్ట్లో చెప్తాను. సో చిన్నపిల్లల జోన్ వచ్చేసి ఇదేనబ్బా. ఇక్కడ వచ్చేసి కొన్ని ఎక్విప్మెంట్లు ఉన్నాయి, సో కొన్ని అవైలబుల్లో లేవు. ఎట్లా ఉందో చెప్పండి. రోపే కిందికి వెళ్ళాలి. సో వచ్చేసి మెనూలో ఉన్న ప్రకారం చూసుకోండి. సో వస్తుంది కదా అదే. సో ఆపోజిట్లో అయితే 2 వస్తున్నాయి చూడండి, ఒకటి ఆరెంజ్ ఒకటి ఎల్లో. దగ్గర బీచ్ దగ్గరికి అయితే వెళ్ళేసి వస్తుందంట. సో ట్రై చేయాలనుకున్న వాళ్ళకి తప్పనిసరిగా ఫ్యామిలీ ఒక భోగిలో అయితే వెళ్ళచ్చు, బాగుంటుంది. సో ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ సిటీ మొత్తం కవర్ అయితే అవుతుంది. పెట్టిన 100 రూపాయలకు న్యాయం అయితే జరుగుతూ ఉంది. సో చాలా బాగుంది, చాలా బాగుంది. సో ఇది పార్క్ కూడా, ఇది కూడా లోపలికి అవైలబుల్ ఉంది. సో పెద్దవాళ్ళకి 50, చిల్డ్రన్స్ 30. ఇక్కడ కూర్చుంది మాత్రం బొమ్మలే, ఇక్కడ కూర్చుంది మాత్రం మంచి. విశాఖ నగర అభివృద్ధి సంస్థ కైలాసగిరి వివాహ క్షేత్రం 7/10/1991 ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి. మళ్ళీ 2 ఇయర్స్ మార్చడం జరిగింది. మొదటి సంవత్సరం వచ్చేసి అక్టోబర్ 8, 1993 ప్రారంభం గౌరవించారు.